ఏ వ్యక్తి అయితే నా కొరకు ప్రార్థన చేశాడో, ఏ వ్యక్తి అయితే నా భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో నా కొరకు ఆగాడో ఆయనతో వెళ్ళాడు. ఆమేన్. ఈరోజు ఏ దైవజనుడి ద్వారా అయితే నువ్వు రక్షణకు వచ్చావో, ఏ దైవజనుని యొక్క ప్రార్థన వల్ల దీవించబడ్డావో, ఏ దైవజనుని యొక్క నోటి మాట ద్వారా నువ్వు దీవించబడుతూ వచ్చావో, ఆయన వెంబడిస్తున్నావా? ఈరోజు వెంబడిస్తున్నావా? ప్రశ్న. ఏ వ్యక్తి అయితే అలా ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడు వెనువెంట ఉంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా దీవించబడతాడు. ఆమె. ఇప్పుడు పేతురు, యోహాన్లు ఈ యొక్క కుంటివాడ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన స్వస్థత వచ్చిన తర్వాత, సార్ నమస్తే సార్, చాలా చర్చలు ఉన్నాయి సార్, చాలా మంది సేవకులు ఉన్నారు సార్, చాలా మంది వాక్య జ్ఞానం కలిగిన వారు ఉన్నారు సార్, చాలా మంది పెద్ద పెద్ద చర్చిలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే పాస్టర్లు ఉన్నారు సార్ అని వెళ్ళిపోలేదో. వెళ్ళిపోయాడా? అప్పటికి సేవకులు లేరా? సంఘాలు లేవా? అప్పుడే సంఘం ప్రారంభించబడుతుంది, అప్పుడే అబద్ధ బోధకులు ఎక్కువయ్యారు, అప్పుడే సంఘం చుట్టూ సాతాను భయంకరమైనటువంటి సమస్యలను ఏర్పాటు చేశాడు. కానీ స్వస్థత పొందుకున్నటువంటి కుంటివాడు ఏ దైవజనుడు నా కొరకు ప్రార్థన చేశాడో, ఏ దైవజనుడు చేతుల ద్వారా నేను దీవించబడ్డానో ఆ దైవజనుడిని వెంబడిస్తూ ఆ మందిరం నేను వెళ్తానన్నాడు. ఆమేన్.